అందరికీ వందనాలమ్మా. దేవుడు గడిచినటువంటి పునరుద్ధాన దినము నుంచి ఇప్పటి వరకు కూడా మనల్ని ఎంతగానో కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరిచి ఈ పునరుద్ధాన దినములోనికి మనల్ని అందరినీ కూడా సమకూర్చి ఇప్పటి వరకు కూడా దేవుడు తన కృప ద్వారా మనకిచ్చినటువంటి ఈ యొక్క శ్లాఘితను బట్టి దేవుణ్ణి స్తుతించి గణపరిచి మహింపరిచి ఆరాధించేటటువంటి ధన్యతను మనకిచ్చినందుకు దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి దేవుని యొక్క వాక్యానికి మనము సిద్ధమవుతుండగా మరి దేవుడు మనతో మాట్లాడాలని మనమందరం కూడా చెవియొగ్గి ఆలకించే వారముగా మరి మనమందరం కూడా వాక్యానికి ఆయుత్తమయ్యే వారముగా మనమందరినీ కూడా దేవుడు ఆయన వాక్యానికి సిద్ధపరిచి సమకూర్చి మనకు సమాధానం కలగజేయాలని దేవుని యొక్క వాక్యంలోనికి వెళుతుండగా దేవుడు మనతో మాట్లాడాలని మనమందరం కూడా ఆశిద్దాము. అందరూ బాగున్నారా? అందరూ ప్రార్థన చేసుకుంటున్నారా? కూర్చో. అందరూ ప్రార్థన చేసుకుంటున్నారా? ఎప్పుడెప్పుడు చేసుకుంటున్నారు? ఎనీ టైం. దావీదు చెప్పినట్లుగా నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తానని చెప్తున్నాడు. ఎప్పుడు కూడా మనము ప్రార్థనలో ఉండాలా. మనకు సమయం దొరికినప్పుడంతా కూడా ప్రార్థనలో మనము దేవునితో మనం ఎప్పుడు కూడా సంబంధాన్ని కలిగి ఉండాలా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాము. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలు. రక్షింపనేరక యుండినట్లు యెహోవా హస్తము కురుచకాలేదు. విననేరక యుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చును. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు. దేవుడు చాలమ్మా. ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాట, మన యొక్క పాపములు మన దోషములు దేవునికి మనకు అడ్డుగా నిలబడి మన ప్రార్థన ఆలకించటం లేదని దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాము. దేవుణ్ణి మనల్ని వేరు చేసేది ఏది? దేవుణ్ణి మనల్ని వేరు చేసేది పాపము. దేవుణ్ణి మనల్ని దగ్గర చేసేది ప్రార్థన. దేవుణ్ణి మనల్ని ఐక్యపరిచేది ప్రార్థన. దేవునితో మనల్ని ఐక్యపరిచి ఆయనతో సావాసాన్ని ఆయనతో బాంధవ్యాన్ని పెంచేది ప్రార్థన. మరి ఈ ప్రార్థన మనం చేయాలంటే దేవునితో మనము ఆ సంబంధాన్ని కలిగి ఉండాలంటే మరి మన పాపాన్ని మనము గుర్తెరగాల. ఆ పాపం మనం గుర్తెరగాలంటే మనం ఏం చేయాలా? దేవుని యొక్క వాక్యాన్ని వినాల, దేవుని యొక్క వాక్యాన్ని చదవాల. చదువులేని బిడ్డలైతే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలా. చదువుకున్న బిడ్డలు శ్రద్ధగా విని ఆ వాక్యమును మరలా మనము ఇండ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వాక్యాన్ని మనము చూడాల. ఈ వాక్యము ఉందా లేదా అని లేఖనాలను పరిశోధించే వారముగా, లేఖనాలలో ఉన్నది మనము తెలుసుకునే వారముగా మనం ఉండాల. ఎందుకంటే వాక్యము మన పాపాన్ని మనకు చూపిస్తుంది. వాక్యము మన పాపాన్ని మనకు చూపిస్తుంది. అదే ప్రార్థన మన పాపాన్ని ఒప్పిస్తుంది. మనం ఎప్పుడైతే వాక్యం చదువుతామో, ఆ వాక్యం వింటామో, మన పాపాన్ని మనకు తెలియజేస్తుంది ఆ వాక్యము. అదేవిధంగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఆ ప్రార్థన మన పాపాన్ని
దేవుని దగ్గర ఒప్పిస్తుంది. అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరం పొందుతాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రార్థన ఏం చేస్తుందంట? మన పాపాన్ని ఒప్పిస్తుందంట. అందుకే వాక్యం వినాలా, ప్రార్థన చేయాలా, వాక్యం చదవాలా, ప్రార్థన చేయాలా. దేవునితో మన యొక్క సంబంధాన్ని మనము నిత్యము కూడా కొనసాగిస్తూ ఉండాల. ఎందుకంటే ప్రార్థన దేవునితో మనల్ని నడవటానికి, మనల్ని ఎంతో ఆయన అడుగు జాడల్లో ఉండటానికి మనల్ని ఆయుత్తం చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. విశ్వాసి ప్రార్థనలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు, వాక్యములో కూడా ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండదు. ఎనీ టైము ఎప్పుడు మనకు సమయము దొరికినప్పుడు మనం మోకరించి ప్రార్థించే వారముగా ఉండాలి. ప్రార్థన దేవుణ్ణి మనల్ని వేరు చేస్తుంది పాపము. అదేవిధంగా మనల్ని ఐక్యపరిచేది ఆ ప్రార్థన దేవుడితో మన యొక్క అవినాభావ సంబంధాన్ని కొనసాగించాలంటే ప్రార్థనలో మనం ఎప్పుడు కూడా గడపటము చాలా అవసరము. ప్రార్థన లేని శరీరము ప్రాణము లేనటువంటి శరీరము. ప్రార్థన లేకుండా ఉంటే మనలో ఆ ప్రార్థన మనకు ఉచ్ఛ్వాస నిశ్వాస. ఈ శ్వాస అనేది మనం తీసుకుంటూ వదులుతూ ఉండామంటే అది ప్రార్థనే. కాబట్టి ప్రార్థన ఎప్పుడు కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు. మన పాపాలను మనము ఒప్పుకోవాలా, మన పాపాన్ని మనము ఒప్పుకోవాలా. అందుకే అన్నాడు, రక్షింపనేరకుండినట్లు నా హస్తములు కుర్చు కాలేదు, విననేరకుండినట్లు నా చెవులు మందము కాలేదు. మీకును నాకును మీ దోషములు అడ్డముగా ఉన్నాయి. ఆ అడ్డుగోడ పడగొట్టబడాలంటే దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ అడ్డుగోడ పడగొట్టబడాలంటే మనం ప్రార్థనలో బలంగా ఉండాలి. ఆ ప్రాకారాలు పడగొట్టబడ్డాయి, ఎరికో గోడలు కూల్చబడ్డాయి. దేనికి? దేవుణ్ణి స్తుతించి వాళ్ళు ప్రార్థించినప్పుడు ఆ ఎరికో గోడలు కూల్చబడ్డాయి. అదేవిధంగా మనకు దేవునికి మధ్యన ఉన్నటువంటి ఆ గోడ పడగొట్టబడాలంటే మనము బలమైనటువంటి ప్రార్థన యోధులుగా ఉండాలి, ప్రార్థించేటటువంటి శక్తిమంతులుగా ఉండాలి. ఎప్పుడు కూడా ప్రార్థన ద్వారా దేవుని దగ్గర నుంచి మనము ఈవిని పొందుకునే వారముగా ఉండాలి. మన ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు కూడా మనము ప్రార్థన చేసే వారముగా ఉండాలి. అదే ప్రార్థన, నిజమైన ప్రార్థన. మొరపెట్టటము, నిజంగా మొరపెట్టటము అంటే అది మనము మామూలుగా ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము మనం ప్రార్థన చేయాలా, ప్రార్థన చేయకపోతే బాగుండదు. ఇది ఒక ఆనవాయితీ లెక్కన చేసేటటువంటి ప్రార్థన. కానీ నిజమైనటువంటి ప్రార్థన ఒక కార్యాన్ని మనము సాధించాలంటే, అనుకున్నది అది మన పట్ల జరగాలంటే మనము దేవునికి నిజంగా మొరపెట్టాలి. అది జరిగేంత వరకు కూడా దేవుణ్ణి మనము విడిచిపెట్టకూడదు. యాకోబు ఎలా ప్రార్థించాడు? పెనుగులాడాడంట. ఆ పెనుగులాడేటటువంటి ప్రార్థన, బ్రతిమలాడేటటువంటి ప్రార్థన, ఆయన మన ప్రార్థన వైపు నిలిచి చూసేంత వరకు మనం ప్రార్థించేటటువంటి వారముగా ఉండాలి. సుంకరి ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు? అయ్యా, నేను పాపిని. ఎందుకంటే తను పాపి అని గుర్తించుకున్నాడు. నేను పాపిని, నేను నీతిమంతుని కాదు, నేను పాపిని అని తన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. నిజంగా ప్రార్థించాడు. నిజమైనటువంటి ప్రార్థన, నిజమైనటువంటి మొర దేవుడి సన్నిధికి చేరింది. వెంటనే దేవుని దగ్గర నుంచి సమాధానము వచ్చింది. ఎందుకంటే అతనికంటే ఇతడు నీతిమంతుడు. ఎందుకంటే నిజంగా తన పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేశాడు, దేవుణ్ణి అడిగాడు, దూరంగా నిలబడి ప్రార్థన చేశాడు.
ప్రార్థన చేసినప్పుడు తనకు ఏది అవసరమైనదో, తను ఎలాంటి వ్యక్తో, తన స్థితి ఏమిటో, తన పరిస్థితి ఏమిటో, తన జీవితం ఏమిటో, తన బ్రతుకు ఏమిటో అది స్పష్టంగా దేవుని దగ్గర పెట్టాడు. నేను పాపినయ్యా. నిజంగా కూడా మనలో అటువంటి ఒప్పుదల కలిగినటువంటి ప్రార్థన ఉండాలి. ప్రతిరోజు దేవుణ్ణి మనము ప్రార్థించే వారముగా ఉండాలి. అదేవిధంగా మనము లూకాసు వార్తలో చూద్దామమ్మా. ఎందుకంటే ఈ పాపాన్ని పోగొట్టడానికే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. మనము పాపులము అని మనము గుర్తెరిగి పాపాన్ని క్షమించేటటువంటి దేవుడు యేసుక్రీస్తు అని మనము తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ లోకానికి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అని అంటే మన పాపాన్ని పోగొట్టడానికే ఆయన మనిషి కుమారుడుగా ఈ లోకానికి రావటానికి కారణమైంది. మనల్ని పాపులుగా ఉంచటానికి కాదు, మన పాపాలను క్షమించటానికి. అదే 103వ కీర్తన మళ్ళీ చూద్దామమ్మా. 103వ కీర్తన 3వ వచనము 10వ వచనం చూడమ్మా. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కూడా కుదిర్చేవాడు. 10వ వచనం చూడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. అదే 54వ అధ్యాయము యెషయా గ్రంథము 10వ వచనంలో చూస్తే, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలేనను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. ఎందుకంటే నిబంధనకు ఆయన దేవుడు, నిబంధనను కాపాడేటటువంటి దేవుడు, ఇచ్చిన మాటని నిలబెట్టుకునేటటువంటి దేవుడు, మాట ఇచ్చి తప్పేటటువంటి దేవుడు కాదు. మాట చెప్పి దాన్ని జరిగించకుండా ఉండేదానికి ఆయన మనుషుడు కాదు. ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన జాలి కలిగిన దేవుడు, ఆయన కనికరం కలిగిన దేవుడు, ఆయన కరుణ కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. కాబట్టి ఆయన మన దోషములన్నిటినీ కూడా క్షమించే దేవుడు, మన సంకటములన్నిటినీ కూడా కుదిర్చే దేవుడు. సంకటములు అంటే అమ్మా, సంకటములు అంటే ఏంది? ఏంటి చెప్పాలి, నోరు తెరిచి గట్టిగా చెప్పాలి. సంకటములు అంటే మన యొక్క కష్టములు, మన యొక్క బాధలు, మన యొక్క ఇబ్బందులు, ఇవన్నీ కూడా సంకటములు. వాటన్నిటిని కూడా కుదిర్చేవాడు, వాటన్నిటిని కూడా మనకు తొలగించేవాడు మన దేవుడు. ఆయన జాలి కలిగినటువంటి దేవుడు, కనికరం కలిగినటువంటి దేవుడు. మాట ఇచ్చి ఆయన తప్పేటటువంటి దేవుడు కాదు, మాట ఇచ్చి నెరవేర్చేటటువంటి దేవుడు ఆయన. ఆయనకి మొరపెట్టేవారందరికీ కూడా, ఆయనకి నిజముగా మొరపెట్టేవారందరికీ కూడా ఆయన సమీపముగా ఉన్నటువంటి దేవుడు, దగ్గరగా ఉన్నటువంటి దేవుడు, మనతో ఉన్నటువంటి దేవుడు, మనతో నడుస్తున్నటువంటి దేవుడు. మన కొరకు, మన యొక్క ఎదుగుదల కొరకు, మన యొక్క బాగు కొరకు ఆయన మనతో ఉన్నటువంటి దేవుడు. అదే లూకాసు వార్త 18వ అధ్యాయము 35వ వచనం నుంచి చూద్దామమ్మా. ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు, ఒక గ్రుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షమడుగుకొనుచుండెను. జన సమూహము దాటిపోవుచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు యేసు
దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకుండమని ముందర నడుచుచున్న వారు వానిని గద్దించురు గాని వారి మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేచును. సాలమా, ఇక్కడ యెరికో పట్టణానికి వెళుతున్నాడు యేసుక్రీస్తు. మరి అక్కడికి జన సమూహం అంతా కూడా ఆయనతో కూడా వెళుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. మరి ఆ చప్పుడు ఇతను విన్నాడు. ఎవరు? గుడ్డివాడు. ఆడ ఉన్నటువంటి ఆ గుడ్డివాడు ఆ చప్పుడు విని, ఇది ఏందయ్యా ఈ అలజడి, ఈ యొక్క అలికిడి, ఈ యొక్క సంబరము, ఈ యొక్క సవ్వడి ఏంటి అని అడిగినప్పుడు అక్కడ వెళుతున్నటువంటి వారు ఈ దారి గుండా నజరేయుడైనటువంటి యేసు వెళుతున్నాడు అని అతనికి చెప్పినప్పుడు వెంటనే ఎందుకంటే యేసయ్య అంతకుముందు అనేక చోట్ల అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహిమ కార్యాలు జరిగించి ఉన్నాడు కాబట్టి ఆ మాటలు విన్నటువంటి ఈ గుడ్డివాడు అతన్ని వెంటనే ఈ మాటలు చెప్పినటువంటి వారిని ఆ మాటలు విని వెంటనే ఏమన్నాడంట? దావీదు కుమారుడా, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించయ్యా. ఎప్పుడైతే ఈయన ఆ మాట అంటున్నారో మరి ప్రభువుతో వెళుతున్నటువంటి వారందరూ కూడా ఊరకుండు, ఎందుకు అరుస్తున్నావు, ఎందుకు చప్పుడు చేస్తున్నావు, ఊరకుండు అని వాళ్ళు అంటున్నారు. కానీ ఇతనేం చేస్తున్నాడు? ఇంకా వాళ్ళు చెప్పే కొందికి ఇంకా గట్టిగా అరుస్తున్నాడు, గట్టిగా కేకలు వేస్తున్నాడు. ఆ కేకలు విన్నటువంటి యేసయ్య అక్కడ నిలిచాడంట. ఆ కేకలు విన్నటువంటి యేసయ్య అక్కడ నిలిచాడంట. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అనేకమైన అభ్యంతరాలు, అనేకమైన ఆటంకాలు, అనేకమైన అవరోధాలు, అనేకమైనటువంటి పరిస్థితులు మనకు తటస్థిస్తాయి, మనకు ఎదురవుతాయి. ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేయనిరు, ప్రార్థన చేయొద్దు అంటారు, విసుక్కుంటారు. ఎందుకు మీరు ఇలా అరుస్తారంటారు, ఎందుకు మీరు కేకలేస్తున్నారంటారు, చెవులు మూసుకుంటారు కొంతమంది అయితే ప్రార్థన చేస్తూ ఉంటే. అలా మనకు ఇవన్నీ కూడా అభ్యంతరాలు, మన ప్రార్థనకు ఆటంకాలు కలుగుతాయి, అభ్యంతరాలు కలుగుతాయి, అనేకమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. అయినా కూడా మనము ఆపకూడదు. అయినా కూడా కార్యము జరిగేంత వరకు కూడా, తలపెట్టిన కార్యము, అనుకున్న కార్యము, జరగాల్సిన కార్యము జరిగేంత వరకు కూడా ప్రార్థన వదిలిపెట్టకూడదు. వదిలిపెట్టాడా? వదిలిపెట్టలా. దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఎందుకంటే ఆయన కరుణామయుడు, ఆయన క్షమించే దేవుడు, ఆయన ఆదరించే దేవుడు, ఆయన ఆదుకునే దేవుడు, ఆయన ఆదుకునే నరుడు ధన్యుడు. అలాంటి గొప్ప దేవుడు, అలాంటి ఘనమైనటువంటి దేవుణ్ణి అడుగుతున్నాడు, కేకలు వేస్తున్నాడు, గట్టిగా అరుస్తున్నాడు. ఎప్పుడైతే గట్టిగా అరిచాడో వెంటనే యేసయ్య నిలబడ్డాడు. కేకేసినప్పుడు నిలబడ్డాడా? గట్టిగా అరిచినప్పుడు నిలబడ్డాడా? ఎప్పుడైతే వీళ్ళు ఆటంకపరిచారు, ఊరకుండు, చప్పుడు చేయొద్దు, శబ్దం చేయొద్దు, ఊరకుండు, ఎందుకు అలా అరుస్తున్నావని అన్న వీళ్ళ మాటల్ని కూడా అతను లెక్క చేయలా. ఏముంది ఈ యొక్క మనుషుల్లో ఏ ఆలోచన ఉంది? యేసుక్రీస్తు ద్వారా తను స్వస్థత పొందాలా, తన యొక్క కృప ఆయనలోకి రావాలా. ఎందుకంటే ఆకాశము కంటే హెచ్చైనది, ఉన్నతమైనది, బహుబలమైనది దేవుని యొక్క కృప. ఆ కృప నాకు కావాలా. అందుకే గట్టిగా అరుస్తున్నాడు. ఇంకా దావీదు కుమారుడా, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, దాటిపోవద్దు, నన్ను దాటిపోవద్దు, నన్ను కరుణించు, నన్ను కరుణించు. కరుణామయుని యొక్క క్రియాశీలత అక్కడ అలా నిలబడిందంట. నిలబడి ఏమంటున్నాడు చూడమ్మా, నిలబడి అంతటా యేసు
వారు దగ్గరకు వచ్చినప్పుడు అంతటి యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు చాలమ్మా, వాణ్ణి ఆయన దగ్గరకు తీసుకొని రమ్మన్నారు. ఇప్పుడు ఈయన దగ్గరగా ఉన్నాడా, దూరంగా ఉన్నాడా? దూరంగా ఉన్నటువంటి మనుషుణ్ణి యేసయ్య ఏం చేస్తున్నాడు? దగ్గరికి తీసుకొని రమ్మంటున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఉంది, మీరు నా దగ్గరకు వస్తే నేను మీ దగ్గరకు వస్తాను. దూరంగా ఉన్నావా? దగ్గరికి రా, చాలా దగ్గరికి. ఎందుకంటే ఆయన సమీపంగా ఉన్నాడు. సమీపంగా ఉన్నటువంటి దేవుడు మరి ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని మనము అడిగినప్పుడు మనకు సహాయం చేసేటటువంటి దేవుడు. అందుకే ఆయన నిలబడి ఆయన్ని దగ్గరికి తీసుకొని రమ్మని చెప్పి తీసుకొని వచ్చిన తర్వాత ఒక మాట అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు చెప్పమ్మా? దాంట్లో చూడాల. నేను నీకేమి చేయగోరుచున్నావు? నేను నీకేమి చేయగోరుచున్నానని నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నానని నేను చూపు పొందగోరుచున్నాను. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసయ్య చెప్తున్నాడు 14వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటున్నాడు? యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనము, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును అన్నాడు. చాలమ్మా, ఏమంటున్నాడు? మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడాలా. ఎవరి ద్వారా మహిమపరచబడాలా? తండ్రి కుమారుని ద్వారా మహింపరచబడాలా. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరి ద్వారా మహింపరచబడాలా? ఎవరి ద్వారా మహింపరచబడాలా? మన ద్వారా మహింపరచబడాలా. యేసుక్రీస్తును బయలుపరచుటే పౌలు గారు చెప్పినటువంటి నా ద్వారా యేసుక్రీస్తు బయలుపరచబడాలా. ఎవరి ద్వారా? ఇప్పుడు తండ్రి కుమారుని ద్వారా బయలుపరచబడాలా. తండ్రి మహింపరచబడాలంటే అది కుమారుని ద్వారా జరగాల కార్యం. కాబట్టి కుమారుని యొక్క నామములో మీరు ఏది అడిగినా కూడా నా నామ మహిమార్థము కొరకై నేను చేస్తానన్నాడు. ఎవరు మహింపడాలి? ఇప్పుడు కుమారుని ద్వారా ఎవరు మహింపడాలా? తండ్రి మహింపరచబడాలా. అదేవిధంగా మన ద్వారా ఎవరు మహింపరచబడాలా, బయలుపరచబడాలా? యేసుక్రీస్తు మన ద్వారా బయలుపరచబడాలా, మన ద్వారా బయలుపరచబడాలా. కాబట్టి నా నామమున మీరు ఏది అడిగినా కూడా దాన్ని తండ్రి యొక్క మహిమ కొరకు కుమారుని ద్వారా దాన్ని చేస్తాను అని అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు నామాన్ని బట్టి దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నటువంటి ఆ కేక యేసుక్రీస్తు యొక్క వినికిడిలోకి వెళ్ళింది. ఆ వినికిడిలోకి వెళ్ళి ఆయన అక్కడ నిలిచాడు. ఎందుకంటే ప్రార్థన ఆలకించువాడు. యేసుక్రీస్తును ఈ గుడ్డివాని యొక్క ప్రార్థన ఆపింది. మరి ఇంకొక వ్యక్తిని చూద్దాము. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనము. 10వ అధ్యాయము 10వ వచనము. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసెను. బేత్హోరునకు నైనా 10 చూస్తున్నా, 10 చూస్తున్నావా? 12 చూడమ్మా. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువుము, చంద్రుడా
నీవు అయ్యాలోను లోయలో నిలువు. లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశమున మధ్య నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతే గాని ఉండలేదు. యెహోషువ ప్రార్థన ఎవరిని ఆపింది? సూర్యుని చంద్రుని ఆపింది. ఇప్పుడు ఈ సూర్య చంద్రులు ఎలా వచ్చారు? ఎవరు ఎలా వచ్చారు? దేవుడు యెహోవా తండ్రి కలగజేసినటువంటి సృష్టి. ఈ సూర్యుడు చంద్రుడు యెహోవా కలగజేసినటువంటి, దేవుడు కలగజేసినటువంటి సృష్టి. ఈ సృష్టిని యెహోషువ ప్రార్థన ఆపింది. ఇప్పుడు సృష్టికర్తనే ఆపిన ప్రార్థన ఎవరిది? సృష్టికర్తనే ఆపిన ప్రార్థన. సృష్టిని ఆపాడు యెహోషువ ప్రార్థన. సృష్టిని యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యచంద్రులు ఆగిపోయినారు. నరుని యొక్క ప్రార్థన ఆలకించి మరి ఆ దినమంతా కూడా ఆ సూర్యుడు చంద్రుడు త్వరపడలేదంట, ఆగిపోయారంట. మరి సృష్టి అది దేవుడు కలగజేసిన సృష్టి. సూర్యచంద్రులు దేవుడు కలగజేసినటువంటి సృష్టి. సృష్టిని ఆపగలిగింది యెహోషువ ప్రార్థన. సృష్టికర్తను ఆపగలిగింది ఏ ప్రార్థన? ఈ యొక్క గుడ్డివాని ప్రార్థన ఎవరిని ఆపగలిగింది? వాటిని సృష్టించినటువంటి దేవుణ్ణే ఆపగలిగింది. మరి మన ప్రార్థన ఎలా ఉంది? మన ప్రార్థన ఎలా ఉన్నది? సృష్టిని ఆపినటువంటి యెహోషువ ప్రార్థన మనము ధ్యానిస్తున్నాము. సృష్టినే ఆపినాడు ఒక నరుడు. అదేవిధంగా ఒక నరుడు సృష్టికర్తనే, వాటిని చేసినటువంటి సృష్టికర్తనే ఆపినాడు. నిలిచి ఆ యొక్క కేకలకి, ఆ యొక్క అరుపులకి ప్రభైనటువంటి యేసయ్య నిలిచి అతన్ని నా దగ్గరికి తీసుకొని రమ్మన్నాడంట. మరి ఈరోజు మన ప్రార్థన, మన యొక్క ప్రార్థన ఎలా ఉన్నది? మన ప్రార్థన ఏ రీతిగా ఉన్నది? ఒక్కసారి మనం ఆలోచిస్తాము, ఒక్కసారి మనం గమనిస్తాము. మన ప్రార్థన ఎలా ఉన్నది? యేసయ్య నిలబడి మన ప్రార్థన ఆలకించే విధంగా మన ప్రార్థన ఉన్నదా? యేసయ్య సన్నిధికి, దేవుని యొక్క సన్నిధికి ఆ మొర వెళ్ళేటటువంటి పరిశుద్ధత, అడిగే విధానము, మొరపెట్టుకునే విధానము, ప్రార్థించేటటువంటి విధానము మనము కలిగి ఉన్నామా? మన ప్రార్థనకు దేవుడు ఆగగలుగుతున్నాడా? ఆలకించగలుగుతున్నాడా? ఆ ప్రార్థనకు తత్వరమే జవాబు అనేది రాగలుగుతున్నదా? మనం ఎలా ప్రార్థిస్తున్నామో ఒక్కసారి మనము గమనించుకోవాలా. మన ప్రార్థన ఎలా ఉన్నది? మన ప్రార్థన ఏ రీతిగా ఉన్నది? మన ప్రార్థన ఏ కోణములో మనం చేయగలుగుతున్నాము? ఎలా దేవుని దగ్గర నుంచి ఈవిని మనం పొందుకోగలుగుతున్నాము? మన ప్రార్థనకు సమాధానం వస్తున్నదా? మన ప్రార్థనకు జవాబు వస్తున్నదా? గుడ్డివాని ప్రార్థనకు జవాబు వచ్చింది, యెహోషువ ప్రార్థనకు జవాబు వచ్చింది. మరి ఎంతోమంది భక్తులు మరి చేసినటువంటి ప్రార్థనలకు సమాధానం వచ్చింది. ఈరోజు మన ప్రార్థనకు సమాధానం వస్తున్నదా? మన ప్రార్థన ఫలవంతం అవుతున్నదా? మన ప్రార్థన ఫలిస్తున్నదా? ఎలా ప్రార్థిస్తున్నాము? ఎలా మనం దేవుణ్ణి అడుగుతున్నాము? ఎలా ఆయన ఆపగలుగుతున్నాము? దావీదు కుమారుడా నన్ను కరుణించుము అన్నప్పుడు ఆ ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి చేరింది. ఆ ప్రార్థన విన్నటువంటి యేసయ్య ఆగి అతన్ని నా దగ్గరికి తీసుకొని రమ్మని చెప్పాడు. ఎందుకంటే ఆ దూరం ఎందుకు అయింది? మానవునికి దేవునికి ఆ దూరము ఎందుకు వచ్చింది?
ఆనాడు ఆదాము అవ్వ దేవుడు తినవద్దన్న పండును తిని దేవుని మాటను ధిక్కరించి దేవుని యొక్క సాన్నిధ్యాన్ని, దేవుని యొక్క సావాసాన్ని, దేవుని యొక్క బంధాన్ని, దేవుని యొక్క బాంధవ్యాన్ని పోగొట్టుకున్నారు. ఆనాడే మానవునికి దేవునికి ఎడబాటు, దూరము అనేది కలిగింది. ఆ దూరాన్ని లేకుండా ఇద్దరిని కూడా ఐక్యం చేయటానికే ప్రభువైనటువంటి యేసయ్య లోకానికి వచ్చాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే ఈ ఎడబాటును, ఈ దూరాన్ని ఐక్యపరచటానికి, ఇద్దరిని కూడా ఐక్యం చేయటానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు. అందుకే దూరంగా ఉన్నటువంటి ఆ గుడ్డివాన్ని ఏం చెప్పాడు? నా దగ్గరికి తీసుకొని రండి. దేవుని దగ్గరికి రావాలా, దేవుని దగ్గరికి రావాలా. నేను పాపిని అని ఆయన దగ్గర ఒప్పుకోవాలా. ఎందుకంటే మనం పాపులము, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి మనం పాపులము. దేవుని దగ్గరకు వస్తే దేవుడు మన పాపాలను పోగొడతాడు. అందుకే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మరి నువ్వు ఏ చెరలో ఉన్నా కూడా సరే, ఏ చిక్కుల్లో ఉన్నా కూడా సరే, ఏ బంధకాలలో ఉన్నా కూడా సరే, ఏ యొక్క వ్యాధిలో ఉన్నా కూడా సరే, ఆ చెర నుండి విడిపించేది దేవుడు, ఆ కష్టము నుండి విడిపించేది దేవుడు, ఆ సంకటముల నుంచి మనల్ని కుదిర్చేది దేవుడు. కష్టములో మొరపెట్టమన్నాడు. 50వ కీర్తన 15వ వచనం చూడమ్మా. ఆపత్కాలమున నువ్వు నన్ను కూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహింపరుస్తావు. ఆపత్కాలములో, కష్టకాలములో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ కష్టము నుండి నిన్ను విడిపించి, ఆ బాధ నుండి నిన్ను విడిపించి, ఆ సంకటములన్నింటినీ కూడా కుదిర్చి నీకు సమాధానం ఇచ్చినప్పుడు దేవుని యొక్క నామం మహింపరచబడుతుంది. దేవుని యొక్క నామము మహింపరచబడుతుంది. అందుకే కష్టకాలంలో నువ్వు నాకు మొరపెట్టుము, నేను విడిపిస్తాను, నువ్వు నన్ను మహింపరుస్తావు అని చెప్పి దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేయబడుతున్నది. ఆ కష్టములోనే, ఆ బాధలోనే, ఆ వ్యాధిలోనే, ఆ సమస్యలోనే, ఆ అంధత్వంలోనే, అంధకారంలో ఉన్నటువంటి తన జీవితాన్ని ఒక వెలుగులోనికి రావాలని అతడు పడినటువంటి ఆ ప్రయాసము, ఆ ప్రార్థన వచ్చి, నువ్వేమి నా ద్వారా పొందుకోవాలనుకుంటున్నావు అన్నప్పుడు నాకు చూపు కావాలయ్య అన్నాడు. అవును, ఆత్మీయ అంధత్వంలో ఉన్నటువంటి ఎంతోమంది, దైవత్వాన్ని గుర్తు తెలియనటువంటి, గుర్తు చేసుకోలేనటువంటి ఎంతోమంది, ఈ యొక్క బాహ్యంగా గుడ్డితనము కలిగి దేవుణ్ణి చూడలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కానీ వచ్చి ఆ గుడ్డివాడు ఏమని అడిగినాడంటే, నాకు చూపు కావాలయ్యా అన్నాడు. చూపు కావాలయ్యా. దేవుణ్ణి చూడగలిగినటువంటి, దేవుణ్ణి మరి ఆ దృశ్యపరంగా చూడాలంటే, ఆ కలవరి దర్శనం చూడాలంటే, ఆ కలవరిలో ఆయన పడినటువంటి ఆ ప్రయాసము, ఆ బాధ, ఆ వేదన, ఆ దుఃఖము, ఆ యొక్క పరిస్థితిని చూడాలంటే నీకు కన్నులు తెరవబడాలా. నీ కన్నులు తెరవబడాలా. ఈరోజు దగ్గరగా వచ్చి ఆయన శ్రమను చూడాలా, ఆయన బాధను చూడాలా, ఆయన అనుభవించినటువంటి ఆ శిలువ శ్రమను మన కన్నులతో మనం దగ్గరగా వచ్చి చూడాలా. అందుకే మన కన్నులు తెరవబడాలా. ప్రార్థన చేసేటప్పుడు నా కన్నులు తెరువయ్యా, నా కన్నులు తెరువు, నిజాన్ని చూడాలి ప్రభువా, నేను వాస్తవాన్ని గ్రహించాలి ప్రభువా, నా కన్నులతో నేను చూడాలి ప్రభువా, నీ యొక్క స్వరూప దర్శనాన్ని నేను చూడాలయ్యా, నిన్ను నా కన్నులారా చూడాలి ప్రభువా అనే ఒక విశ్వాసము, అనే ఒక తపన, అనే ఒక ప్రార్థన, దైవత్వాన్ని చూడగలిగేటటువంటి ప్రార్థన, దైవ సాన్నిధ్యాన్ని అనుభవించగలిగినటువంటి ప్రార్థన, దైవత్వంలో ఉన్నటువంటి ఆ గొప్ప అనుభవము అనేది మన ప్రార్థన ద్వారా అనుభవించాల. ఆయనతో ఒక అవినాభావ సంబంధాన్ని మన ప్రార్థన ద్వారా కలిగి ఉండాలా. అందుకే 16వ అధ్యాయము యోహాను సువార్త 24వ వచనంలో మనం చూద్దాం.
24వ వచనంలో మనం చూద్దాం. ఇది వరకు మీరేమియు నా పేరట మీరు ఏమియు నా పేరట అడుగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. అడిగిన వారికి దేవుడు ఇస్తామన్నాడు. అడిగినటువంటి ఆ గ్రుడ్డివానికి చూపునిచ్చినటువంటి దేవుడు మరి తన కష్టాన్ని, తన అంధత్వాన్ని, తన యొక్క పరిస్థితిని, ఆ దుర్భరమైన పరిస్థితి నుంచి విడిపించినటువంటి దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. మన ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు ఆయన. మనల్ని కరుణించేటటువంటి దేవుడు ఆయన. మనల్ని కనికరించేటటువంటి దేవుడు ఆయన. మనము ఎక్కడా కూడా సరే ఏ విధంగా కూడా మనము ఆయన యొక్క నామాన్ని తిరస్కరించి తృణీకరించి ఆయన్ని మనము తోలనాడే విధంగా ఉండకుండా ఆయన నామాన్ని గణపరిచే వారముగా, ఆయన నామాన్ని హెచ్చించే వారముగా, ఆయన నామములో ఏది అడిగినా మనకు ఇస్తానని చెప్పినటువంటి దేవుడు, మాట తప్పనటువంటి దేవుడు, ఇస్తామన్నా దేవుడు ఇవ్వకుండా మానడు, వస్తామన్నా దేవుడు రాకుండా మానడు. కాబట్టి అట్టి దేవునికి మనము ప్రార్థన చేసేవారముగా ఉండాలా. అట్టి దేవుని యొక్క కృపను మనము పొందుకునే వారముగా ఉండాలా. అట్టి దేవుని యొక్క దీవెనలు మనము పొందుకునే వారముగా ఉండాలా. ఈ అంధత్వంలో ఉన్నటువంటి మన జీవితాన్ని ఆయన యొక్క వెలుగులోనికి, ఆయన యొక్క కృపలోనికి, ఆయన యొక్క సాన్నిధ్యములోనికి మనము నడిపించుకునేదానికి అహర్నిశలు కూడా మనము ప్రార్థన ద్వారా దేవుని యొక్క బంధాన్ని మనము కలిగి ఉండాలా. మన సావాసము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో అంటున్నాడు కదా, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని యొక్క సహవాసమునకు మిమ్మును పిలిచినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. నమ్మకమైనటువంటి దేవునికి మనము ఎప్పుడు కూడా విజ్ఞాపన చేస్తూ, ప్రార్థన చేస్తూ ఆయన్ని మనము అడిగేటటువంటి వారముగా, ఆయన్ని ప్రార్థించేటటువంటి వారముగా, మన ప్రార్థనకు ఆయన జవాబు ఇచ్చేంత వరకు కూడా మనము మొరపెట్టే విధంగా మనం ఉండాలి. మనము ఈరోజు ప్రార్థించేటటువంటి స్థితిలో మనం ఉండామా? ప్రార్థన ద్వారా నేను ఇది పొందుకున్నాను అని దేవుని యొక్క నామాన్ని, దేవుని యొక్క సన్నిధిలో మనం చెప్పగలుగుతున్నామా? ఇలా నేను ప్రార్థన చేశాను, ఇదిగో నా యొక్క పరిస్థితి ఇలా ఉన్నది, ఈ పరిస్థితిలో నా దేవునికి నేను మొరపెట్టాను, నా దేవుడు నన్ను విడిపించాడు, నా దేవునికి మహిమ కలుగును గాక, నా దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పగలిగి ఆ సాక్ష్యము ద్వారా ఎంతమంది బలపరచబడుతున్నారు, ఎంతమంది ఆదరించబడుతున్నాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే ఒక విశ్వాసము ఎంతమందిలో మనం కలగజేస్తూ ఉన్నాము. చుట్టుపక్కల ఉన్నారు అందరూ కూడా అంట చప్పుడు చేయొద్దు అన్నప్పుడు ఇంకా గొప్పగా, ఇంకా ఎక్కువగా అరిచాడంట, గట్టిగా కేకలు వేశాడంట, గట్టిగా అరిచాడంట. ఆ అరుపులకు ఆయన నిలబడ్డాడంట. మరి ఈరోజు ఆ యొక్క అరిచినటువంటి ఆ అరుపులకు యేసయ్య నిలబడ్డప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా విస్మయం పొందారంట. వచ్చి వెంటనే దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు, నన్ను కరుణించయ్యా అన్నప్పుడు ఆ యొక్క మొర ఆలకించి అతనికి చూపునిచ్చాడు దేవుడు. ఈరోజు మన మొర ఆలకించి మన కష్టాన్ని తొలగిస్తాడు, మన బాధను తొలగిస్తాడు, మన ఇబ్బందిని తొలగిస్తాడు, మన పరిస్థితులను మారుస్తాడు, మన స్థితిగతులను మారుస్తాడు. ఒక ఉన్నతమైనటువంటి స్థితికి మనల్ని నడిపిస్తాడు. ఉన్నతమైన దేవుడు, ఉన్నతమైనటువంటి స్థలంలో నివసిస్తున్నటువంటి మన ఆశ్రయ దుర్గము ఆయన, మన దాగుచోటు ఆయన, మన ప్రాకారము ఆయన, మనల్ని దాచే మన దేవుడు, తన యొక్క సజీవ రెక్కల క్రిందకి మనల్ని పిలిచేటటువంటి దేవుడు. ఆయన గుడారములో మనల్ని ఆనందింపజేయాలనుకుంటున్నటువంటి దేవుడు, ఆయన సన్నిధిలో మనల్ని పరవశింపజేయాలనుకుంటున్నటువంటి దేవుడు. మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతున్నదా? మన ప్రార్థన ఆయన సన్నిధిలో మరి ఆ ధూపంలాగా పోయబడుతున్నదా? ఒకసారి మనము ఆలోచించాలా. యెహోషువ ప్రార్థన ఆలకించి సూర్యచంద్రులు
ఆగిపోయినారు. అదే గుడ్డివాని యొక్క ప్రార్థన ఈ యొక్క దేవుణ్ణి ఆపగలిగింది. మరి నీ ప్రార్థన, నా ప్రార్థన, మనందరి ప్రార్థన ఏమి సాధిస్తున్నది? ఏది చేజిక్కించుకుంటున్నాము? దేన్ని జయిస్తున్నాము? లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకోనండి అన్నాడు. నా యందు మీకు సమాధానం కలుగునట్లు నేను ఈ మాటలు చెప్తున్నాను. లోకంలో శ్రమ, అడ్డంకులు, ఆటుపాట్లు, సమస్యలు, అనేకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, అనేకమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. వాటిని బట్టి మనము మన ప్రార్థనను మనము ఆపుకోకూడదు. మన ప్రార్థన చేయకుండా మనము గమ్మునుండకూడదు. ఏ స్థితిలోనైనా కూడా సరే ప్రార్థించేటటువంటి ఆత్మ నాకు కావాలా ప్రభువా, ప్రార్థించేటటువంటి ఆత్మ నాకు కావాలయ్యా, విజ్ఞాపన ఆత్మ నాకు కావాలయ్యా, ఇతరుల కొరకు నేను విజ్ఞాపన చేయాలయ్యా, నా కొరకు నేను ప్రార్థన చేసుకోవాలి ప్రభా. ప్రార్థించేటటువంటి ఆత్మ, మొరపెట్టేటటువంటి అనుభవము ఎప్పుడూ కూడా సరే నాకు కావాలి. ప్రార్థనలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రార్థన చేయాలంటే బద్ధకంగా ఉండకూడదు. ప్రార్థనలో మనం బద్ధకస్తులుగా ఉండకూడదు. ఏంలే మళ్ళీ చేద్దాము అని అనుకోకూడదు. ఈ దినమే మన దినం. ఈ దినము కూడా మనది కాదు. ఈ దినము కూడా మనది కాదు. నిన్నటి వారమే కానీ ఈ దినం వారం కూడా కాదు. రేపటి దినము వారం కాదు. ఏ దినము ఆ దినము మన యొక్క పరిశుద్ధతను కాపాడుకునే వారముగా, ప్రార్థన ద్వారా మనము దేవుని యొక్క కృపను పొందుకునే వారముగా, దేవుని యొక్క కరుణను పొందుకునే వారముగా, దేవుని యొక్క చిత్తములో నడవగలిగినటువంటి ప్రార్థనా శక్తి, ప్రార్థనా బలము, ప్రార్థించేటటువంటి ఆ యొక్క విశ్వాసము నాకు కావాలా అని దేవుడి సన్నిధిలో ప్రార్థించేటటువంటి వారముగా ఉండాలి. ప్రార్థనకు సమాధానం అనేది రాకుండా ఎవరైనా బైబిల్లో మనం చూడగలుగుతున్నామా? వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి సమాధానం కలిగి ఉండదు. అక్కడ అన్న దేవుని మందిరానికి వచ్చింది, ఆమె ప్రార్థించింది, ఆమెకు సమాధానం ఇచ్చాడా దేవుడు? ఇచ్చాడా దేవుడు? ఎలా మొరపెట్టింది? ఎలా అడిగింది? నిజంగా మొరపెట్టింది, నిజంగా అడిగింది, నిజంగా మొరపెట్టటము, నిజముగా మొరపెట్టటము. సుంకరి నిజముగా మొరపెట్టాడు, నిజంగా మొరపెట్టాడు. అయ్యా నేను పాపిని, నన్ను కరుణించు అన్నప్పుడు అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఈ గుడ్డివాడు అయ్యా నన్ను కరుణించు, నన్ను కరుణించు అని కేకలు వేసినప్పుడు మరి దేవుడు నిలిచి తన యొక్క బాధను పరిష్కరించాడు, తన యొక్క కష్టాన్ని తీర్చాడు, తన సంకటాన్ని కుదిర్చాడు, తనకు సమాధానమునిచ్చాడు, తనకు చూపునిచ్చాడు, తన బాధను పోగొట్టాడు, తనకు సంతోషాన్ని ఇచ్చాడు, తన బ్రతుకులో ఒక వెలుగునిచ్చాడు. లోకములోకి నేను వెలుగును అన్నటువంటి దేవుడు గుడ్డివాని జీవితంలో ఏమిచ్చాడంట? గొప్ప వెలుగు, తేజస్సునిచ్చాడంట. గొప్పగా ఆ వెలుగుని, ఆ యొక్క యేసుక్రీస్తుని చూడగలిగేటటువంటి గొప్ప ధన్యత, గొప్ప భాగ్యాన్ని మరి ఆ గుడ్డివానికి ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు మనం ఏ స్థితిలో ఉండి మొరపెడుతున్నాము, ఏ పరిస్థితిలో నుంచి మొరపెడుతున్నాము, ఏ విధంగా దేవుణ్ణి అడుగుతున్నాము? నువ్వు అడిగితే నేను ఇస్తానన్నాడు. నా పేరిట నువ్వు ఏది అడిగినా నీకు నేను ఇస్తానన్నాడు. నన్ను నమ్మిన బిడ్డలు అదే లూకాసు వార్తలోనే 18వ అధ్యాయము 7-8 వచనాల్లో చెప్తున్నాడు కదా. దేవుడు తాను ఏర్పరచుకుని వారు, దేవుడు తాను ఏర్పరచుకుని వారు దీవారాత్రములు ఆయనకు మొరపెట్టుచుండగా ఆయన వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయన దీర్ఘశాంతుడు, ఆయన కృపా సమృద్ధి కలిగిన దేవుడు, ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు, ఆయన క్షమించేటటువంటి దేవుడు, క్షమించుటకు సిద్ధమైనటువంటి దేవుడు, మన పాపాలను బట్టి మనకు ప్రతీకారం చేయనటువంటి దేవుడు, మన దోషాలను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వనటువంటి దేవుడు, మన దోషములన్నింటినీ క్షమించినవాడు, మన పాపములన్నింటినీ క్షమించినవాడు, మన సంకటములన్నింటినీ కుదిర్చినటువంటి దేవుడు. మరి ఆయన మనకు ఎటువంటి ప్రతీకారం చేయకుండా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర అయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించు,
నా జీవితంలోనికి రా, నా కుటుంబంలోనికి రా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన దగ్గరకు వస్తాడు. నువ్వు నా దగ్గరకు వస్తే నేను నీ దగ్గరకు వస్తాను, నువ్వు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతాను, నువ్వు నా వైపు చూస్తే నేను నీ వైపు చూస్తానన్నాడు. మీరు వీపునే చూపిస్తున్నారు కానీ మీ ముఖమును నాకు కనపరచటం లేదు. షోలమితి, లెమ్ము రమ్ము, నీ ముఖము నాకు చూపించు, నీ స్వరము నాకు వినిపించు. మన స్వరాన్ని దేవునికి వినిపించే విధంగా, ఆ కేకలు దేవుని సన్నిధికి చేరే విధంగా మనం ప్రార్థించేటటువంటి వారముగా, ఆ ప్రార్థనకు జవాబు పొందుకునేటటువంటి వారముగా, అనేకుల కొరకు మనం ప్రార్థించేటటువంటి వారముగా, అనేకులు దేవుని వైపు మళ్ళీ దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి గణపరిచి దేవుణ్ణి మహింపరిచే విధంగా మన సాక్షి జీవితము విస్తరించాల, మన సంఘము విస్తరించాల, మన ప్రార్థన అనేకులకి దీవెనకరంగా మారాల, అనేకులకి ఆశీర్వాదకరంగా మారాల. మన కుటుంబము అనేకులకు దీవెనకరంగా ఉండాలా, మన కుటుంబం అనేకులకు సాక్షికరంగా ఉండాలా. మన ప్రార్థన ఫలవంతంగా ఉండాలా, మన ప్రార్థన ఫలించాలా, అనేకుల్ని వెలిగించాలా, అనేకుల్ని దేవుని వైపుకు మళ్ళించాలా. అటువంటి ప్రార్థనా శక్తి, అటువంటి ప్రార్థనా బలము, సూర్యచంద్రులను ఆపగలిగినటువంటి యెహోషువ ప్రార్థన, యేసయ్యను ఆపగలిగినటువంటి గురుడ్డివాని ప్రార్థన, ఒక్కసారి మనము మననము చేసుకుంటూ, ఒక్కసారి మనము వాటిని ధ్యానం చేస్తూ, మరి మన ప్రార్థన ఎలా ఉన్నది, మన ప్రార్థన ఏ రీతిగా ఉన్నది, కనీసం గడప దాటి బయటికి వెళ్తున్నదా, మన ప్రార్థన ఎలా ఉన్నదో ఒక్కసారి మనము విమర్శించుకునేదానికి దేవుడు జ్ఞానం ఇవ్వాలా. మనము తెలుసుకునేదానికి, మన పరిస్థితిని మనము అవగాహన చేసుకునేదానికి, మన పరిస్థితిని మనము తెలుసుకొని ఆ పరిస్థితికి దేవుని యొక్క పాదాల దగ్గర శిరస్సు వంచి నమస్కరించి ఆయన దగ్గర నుంచి పరిష్కారాన్ని, సమాధానాన్ని, జీవాన్ని పొందుకొని ఆయనకు సాక్షిగా బ్రతకాల. ఆయనకు సాక్షిగా నా సాక్ష్య జీవితము సువాసనకరంగా మారాల. అనేక చోట్లకి అది విస్తరించాల, అనేక చోట్లకి అది ప్రాకాల. నేను ప్రాకెడి కొమ్మగా, ఫలించడి కొమ్మగా, ప్రార్థనలో ఫలించడి కొమ్మగా, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా నా ప్రార్థన జీవితం, నా బ్రతుకు, నా కుటుంబము, నేను, నా వ్యక్తిత్వం, నేను అంతటినీ కూడా నా దేవుని యొక్క నామములో ఫలవంతంగా మార్చుకునేదానికి ప్రార్థనే ఆయుధము. ప్రార్థనే ఆయుధం. నిజమైన ప్రార్థన, మనస్ఫూర్తిగా ప్రార్థన, హృదయపూర్వకంగా ప్రార్థన చేసి, ప్రార్థన ద్వారా దేవుని దగ్గర నుంచి ఈవిని, ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క కృపలను పొందుకునే వారముగా మనం ఉండాలా. ఆనాడు తినవద్దన్న పండును తిని ఆదాము అవ్వలు మరి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు, దేవుని యొక్క దీవెన పోగొట్టుకున్నారు, ఏదైనా తోటను పోగొట్టుకున్నారు, ఏదైనా ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. ఈరోజు మనము ఆ ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తు ద్వారా పొందుకోవాలని కుమారుని యొక్క సావాసానికి దేవుడు పిలుస్తున్నాడు. సావాసాన్ని పోగొట్టుకున్నటువంటి ఆదాము అవ్వలు ఈరోజు యేసుక్రీస్తు ద్వారా మనతో సావాసము కలిగి ఆయన సావాసానికి పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవునికి మనం ప్రార్థించే వారముగా, నమ్మదగిన దేవునికి మన యొక్క ఆపాదమస్తకము అంకితం చేసే వారముగా, అడిగి పొందుకునే వారముగా, అడిగిన వారికి ఇస్తానన్నాడు, వెతికిన వారికి దొరుకుతానన్నాడు, తట్టిన వారికి తీస్తానన్నాడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మాట తప్పని దేవుడు, మార్పు చెందని దేవుడు, మారినటువంటి దేవుడు. ఈరోజు మనం అనేక విధాలుగా మారిపోతూ ఉంటాము. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్క విధంగా మారిపోతూ ఉంటాము. ఒక్కొక్క మాటకి ఒక్కొక్క విధంగా మారిపోతూ ఉంటాము. అలా మారేటటువంటి దేవుడు కాదు ఆయన. చెప్పి చేయకుండా మానలా ఆయన చెప్పి చేశాడు. ఏదైతే చెప్పాడో దాన్ని చేశాడు. ఆయన మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. మరి ఆ మాటకి నువ్వు లోబడతావా? ఆ మాటకి నువ్వు కట్టుబడతావా? ఆ మాటలో నువ్వు నడుస్తావా?
ఆ మాటను నువ్వు గౌరవిస్తావా, ఆ మాటను నువ్వు గణపరుస్తావా, ఆ మాటే రేపు మనకు తీర్పులో నిలబెట్టబోతున్నది. ఆ మాటే రేపు తీర్పులో నిలబెట్టబోతున్నది. కాబట్టి దేవుడిచ్చిన ప్రతిదీ కూడా సరే మనకు ఆశీర్వాదకరము, దీవెనకరము. ఆయన చెప్పిన ప్రతి మాట మన క్షేమము, మన భద్రత కొరకు, మన బాగు కొరకు. దేవుని యొక్క నామములో మనము ఏది అడిగినా ఆయన తప్పకుండా చేస్తానన్నటువంటి దేవుడు. మరి మనము ఏ రీతిగా అడుగుతున్నామో, ఏ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నామో, దేవుణ్ణి అడుగుతున్నామో ఒక్కసారి మనము ఆలోచించి మరి మన యొక్క పరిస్థితిని మార్చుకొని దేవునికి తగినట్టుగా మన జీవితాన్ని మార్పు చెందించుకొని దేవుని యొక్క ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకునే వారముగా మన బిడ్డలకి, మన కుటుంబానికి, మన సంఘానికి, మనతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మరి ఈ ఆశీర్వాదం చెందాలా. ఈ ఆశీర్వాదము అనేకులకు మరి ఇది విస్తరించాలా. మన గ్రామం మార్చబడాలా, మన రక్త సంబంధికులు మార్చబడాలా, మన కుటుంబాలు మార్చబడాలా, మన ఇరుగు పొరుగు వారు మార్చబడాలా. మన ప్రార్థన ద్వారా అనేక కుటుంబాలు వెలిగించబడాలా, అనేక కుటుంబాలు బాగుపడాలా, అనేకులు దేవుని వైపు చూడాలా, దేవుని దగ్గరకు రావాలా. పోగొట్టుకున్నటువంటి ఆ సావాసాన్ని, పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదాన్ని తిరిగి మరలా యేసుక్రీస్తు ద్వారా తండ్రి మహింపడే విధంగా మరి కుమారుని ద్వారా చేస్తామన్నటువంటి దేవుడు మన జీవితాల్లో అన్నీ కూడా ఆయన చేయగలిగినటువంటి సమర్థుడు, మన జీవితాలను మార్చగలిగినటువంటి సమర్థుడు. పరలోక రాజ్యానికి మనల్ని ఆయుత్తపరిచేటటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనము ఎప్పుడు కూడా ధ్యానిస్తూ మన పాపాన్ని మనం గుర్తెరిగి ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవునికి ప్రార్థించి దేవుని ద్వారా ఈవిని సంపాదించుకునే వారముగా మనం ఉండాలని ఈ మధ్యాహ్న కాల సమయమందు మనతో మాట్లాడినటువంటి దేవుడు, మనము ఇవన్నీ కూడా కలిగి దేవుని యొక్క విషయంలో మనము ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ప్రార్థించి మరి ఆయన యొక్క రాకడ కొరకు మనం కనిపెట్టే వారముగా ఉండాలా. అట్టి కృప దేవుడు మనకివ్వాలని మనము అందరము కూడా మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంతకున్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తీర్చే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగవేళ నా యేసయ్యా. నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రనాయన పరిశుద్ధుడా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా. స్తోత్రనాయన 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 స్తోత్రనాయన. యేసయ్యా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడా, ఘనమైన దేవుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నాయన, మహోపకారి నాయన, మహాదేవుడా నాయన. అయ్యా అయ్యా నీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పటి వరకు నాయన మాకు తోడుగా ఉండి నా ప్రభా, ఈ ఆరాధన అంతటి కూడా నాయన మీ కృపతో నాయన జరిగించినందుకు నాయన మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా. నాయన అయ్యా మాకు ఇచ్చినటువంటి నాయన ఈ యొక్క నా తండ్రి నా ప్రభా శ్లాఘితను బట్టి నా తండ్రి నాయన
ధన్యతను బట్టి నాయన నీకు స్తోత్రములు నా ప్రభా, నీకు స్తోత్రములయ్యా. అయ్యా నీకే స్తోత్రం 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 నా తండ్రి. నాయన మాతో మాట్లాడిన ప్రభా, మమ్మల్ని ధైర్యపరిచిన తండ్రి నాయన, నీకు ఎలా మొరపెట్టాలో నా ప్రభా, ఏ రీతిగా నాయన నిన్ను అడిగి నాయన మేము పొందుకోవాలో నాయన మాకు తెలియజేసినావు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీకు స్తోత్రం నాయన. మాకు ముందున్నటువంటి నా తండ్రి, మాకు ముంగుర్తులుగా నా తండ్రి నాయన భక్తుల యొక్క ప్రార్థన నాయన మాకు తెలియజేసిన దేవుడు నా ప్రభా, ప్రార్థన నాయన చేసిన ఆయన వారు పొందుకున్నటువంటి నాయన మేలులు నాయన మాకు తెలియజేసిన దేవుడు నా ప్రభా. మేము ఎలా ప్రార్థించాలో నా తండ్రి నాయన మాకు నేర్పించిన తండ్రి నాయన, ఆ ప్రార్థనలో నాయన మేము ఫలవంతంగా నా తండ్రి మా జీవితాలు నాయన పరిమళించాలి నా ప్రభా. అయ్యా మా జీవితాలు నా తండ్రి నాయన వెలిగించబడాలి నా ప్రభా. ఈ ప్రార్థన నా తండ్రి నాయన అనేకులు నా తండ్రి వెలిగించే విధంగా నాయన ప్రార్థించి నాయన నీ మేలులు పొందుకునే విధంగా నాయన మేము ఉండటానికి సహాయమును దయచేయండి అయ్యా. ఒక్కొక్క బిడ్డను ఆయుధపరచు నాయన, ఒక్కొక్క బిడ్డను బలపరచు నాయన, స్థిరపరచు నాయన. నీ ఆయుధముగా వాడుకో తండ్రి, నీ పరికరముగా వాడుకో నాయన, నీ పనిముట్టుగా వాడుకో నా తండ్రి. ప్రార్థన ఆత్మ నాయన ప్రతి బిడ్డ కలిగి ఉండటానికి నాయన, ప్రార్థనా శక్తి నాయన ప్రతి బిడ్డ కలిగి ఉండటానికి నాయన, అందరి నిమిత్తం ప్రార్థించేదానికి నాయన తండ్రి, కుటుంబాల నిమిత్తం ప్రార్థించేదానికి నా ప్రభా, సంఘం నిమిత్తం ప్రార్థించేదానికి నా ప్రభా, సమాజం నిమిత్తం ప్రార్థించేదానికి నాయన, దేశం నిమిత్తం ప్రార్థించేదానికి నాయన ప్రతి బిడ్డని నాయన నీ యొక్క ఆయుధముగా నాయన, ప్రార్థన ఆయుధముగా నా తండ్రి మీరు నాయన అయ్యా. అయ్యా మీరు సిద్ధపరచు నాయన, మీరు తర్పీదు చేయండి ప్రభా. మీ తర్పీదులో నా తండ్రి బిడ్డల నాయన, మీ సాధనలో నా ప్రభా నాయన ఒక్కొక్క బిడ్డని నాయన ఒక్కొక్క సాధనంగా, ఒక్కొక్క పరికరముగా, ఒక్కొక్క పనిముట్టుగా, ఒక్కొక్క పరికరముగా నా తండ్రి మీరు మార్చి నాయన నీ నామాన్ని మహింపచ్చుకో తండ్రి. చల్లారిన స్థితిలో ఉన్నామేమో నాయన అయ్యా, ఇదిగో నా తండ్రి పడి ఉన్న స్థితిలో ఉన్నామేమో నా తండ్రి, దయతో లేవనెత్తు నాయన, దయతో లేవనెత్తు నా ప్రభా నాయన తండ్రి. గుడ్డివాని కన్నులు తెరవజేసిన దేవుడు నాయన, మా కన్నులు తెరవండయ్యా, మా ఆత్మనేత్రాలు తెరిసిన తండ్రి వాస్తవాలను చూడటానికి నాయన, నిజాలను గ్రహించటానికి నాయన ప్రతి ఒక్కరికి కూడా నాయన మీ కృపను దయచేసి మీ నామముల ఎత్తిపట్టి మీ నామాన్ని మహింపరచుకొని గణపరచుకోమని నిన్ను వేడుకుంటూ ప్రార్థిస్తూ చిన్నవారిని పెద్దవారిని పేరు పేరున వేరువేరుగా కుటుంబాలుగా దీవించి ఆశీర్వదించిన ఆయన నీ కృపతో నాయన నింపి నీ నామములో నాయన సహాయమును దయచేస్తావని మమ్మల్ని అందరినీ సంఘముని చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రభువా ఇదిగో నాయన మా దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, ప్రభుత్వం అధికారులు, ప్రధానుల చేతులకు అప్పచెప్పుకుంటూ మా సేవకులను మా సేవకురాలను నాయన మా పరిచర్నంతటిని కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నా తండ్రి. నా దేవా అయ్యా నీకే స్తోత్రం స్తోత్రం నాయన. ఎక్కడెక్కడ ఆరాధనలు జరుగుతున్నాయో నా ప్రభా, ఆరాధనలన్నిటికీ కూడా నాయన మీరు నా తండ్రి యజమానులై ఉన్నారు కాబట్టి మీ నామాన్ని మహింపరచుకొని నా తండ్రి మీరు జరిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయన కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఇదిగో నా తండ్రి మాకు నాయన ఇప్పటి వరకు నాయన ఈ యొక్క నా తండ్రి అయ్యా స్థలములో నిన్ను స్తుతించి గణపరిచి మహింపరిచి ఆరాధించి నీ నామాన్ని హెచ్చించి నా తండ్రి నీ యొక్క నామంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకునేటటువంటి నాయన ధన్యతను భాగ్యమును నాయన మాకిచ్చినందుకు మీకు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఇమ్మట్టుకు కాచినావయ్యా, ఇక ముందు కాలం కూడా మీరే కాపాడమని మరల నిశ్చిత్తంలో మేము కూడిన ఆయన ఈ స్థలములో నిన్ను స్తుతించి గణపరిచి మహింపరిచి ఆరాధించేంత వరకు మా ప్రాణాత్మ శరీరాలు నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను నా తండ్రి నాయన నీ కృపలోకి నా తండ్రి నడిపించమని నీ యొక్క నా తండ్రి నాయన ఆత్మీయతలో నాయన పెంచమని పోషించమని నా తండ్రి సంరక్షించమని నిన్ను వేడుకుంటూ ప్రార్థిస్తూ మిమ్మల్ని నా తండ్రి నాయన గణపరుస్తూ నా ప్రభ నాయన ఈ ప్రార్థన అంతటిని కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రవైనటువంటి యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగములను సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మనమలందరినీ కాచి కాపాడును కాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. వందనాలమ్మా.